గురుగారు, భగవద్గీతలో రావి చెట్టు గురించి ప్రత్యేకించి భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడే పేర్కొన్నాడు. ఈ అశ్వత్థ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి? అశ్వత్థ, స్వహ అంటే రేపు అనమ్మా, ఆ అంటే కాదు అని. మనకి మామూలు మాటల్లో న్యాయము అన్యాయము అంటే న్యాయము కానిది అన్యాయం. అలాగే స్వహ రేపు లేనటువంటిది ఆ అశ్వత్థ వృక్షం. చాలా గమ్మత్తైనటువంటి పదం అశ్వత్థం. ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. భగవద్గీతలో చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. మిగతా చెట్లు ఏవి కూడా స్వామివారు ఉదాహరణ కింద తీసుకోవాలి. కేవలం ఈ అశ్వత్థ వృక్షం, అశ్వత్థం అంటే రావి చెట్టు అంటారు మన తెలుగులో. రావి చెట్టుని మాత్రమే ఆ మహానుభావుడు చాలా గొప్పగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అది ఎలా ఉంటుంది అనంటే ఊర్ధ్వమూలం. ఏ చెట్టుకైనా సరే వేళ్ళు కింద ఉంటాయి, కానీ ఈ అశ్వత్థ వృక్షానికి మాత్రం వేళ్ళు పైకి ఉంటాయి. ఊర్ధ్వమూలం అధశాకం, కొమ్మలు కిందికి ఉంటాయి. ఇది ఎప్పుడూ కూడా ప్రాహుహు అంటే చెబుతూ ఉంటారు. ఇది అవ్యయం, సనాతనంగా ఉన్నటువంటి చెట్టు. కాబట్టి ఇది ఛందాంసి యస్య పర్ణాని. ఇది దీనికి ఉన్నటువంటి ఆకులు ఏమిటంటే వేదములే దీనికి ఉన్నటువంటి, ఈ చెట్టుకి ఉన్నటువంటి ఆకులు. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో అతను తెలుసుకున్నవాడు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటా ఉంటారో అతనే అన్నీ తెలుసుకున్నటువంటి వాడు అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. దీన్ని కొంచెం గజిబిజి కింద మనకు అనిపిస్తుంది. అంటే ఈ అశ్వత్థ వృక్షమే సంసార వృక్షం, మనందరం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి చెట్టు. ఈ సంసార ఈ వృక్షము ఇది వేళ్ళు పైకి ఉన్నాయి దీనికి. అందుకే పైకి చూస్తూ ఉంటాం ఎప్పుడూ కూడా మనం. పైకి రారా పైకి రారా అంటుంటారు. అందుకే తెలుగువాడి పాదాలకి నేను నమస్కారం అంటుంటాను ఎప్పుడు. మామూలుగా చిన్న పదాల్లో ఎంతో గంభీరంగా చెప్పినటువంటి వేదాంత విషయాల్ని చాలా చిన్న పదాల్లో తెలుగువాడు చెప్తాడు. అందుకే తెలుగు భాష అంత గొప్పది. పైకి రారా అంటుంటాడు, పైకి చూడరా అని. అంటే పైకి అంటే ఈ సంసార వృక్షం ఉన్నది చూడు, ఇది పైకి ఉంది. వేళ్ళు పైన ఉన్నాయి, కొమ్మలు కింద ఉన్నాయి. కొమ్మలు అంటే జన్మలు. అసలైనటువంటి మూలం ఈ జీవుడికి సంబంధించినటువంటి వేరు అంటే మూలం కదమ్మా. ఈ మూలం ఎక్కడుందంటే పైన ఉంది. కొమ్మలు జన్మలు మాత్రం కిందికి వేళ్లాడుతున్నాయి. ఒక్కొక్క జన్మ ఎన్ని వేల జన్మలు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమౌన ఈ జీవుడు, ఎందరికి తండ్రిగాడి ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు అంటాడు అన్నమాచార్యుల వారు. పోయిన జన్మలో ఎవరికి ఎవరమో, ఎందరికి తండ్రులమయ్యాము, ఎందరికి కొడుకులమయ్యాము, ఎందరికి భర్తలమయ్యాము, ఎందరికి భార్యలమయ్యాము తెలియదు. కాబట్టి శాఖలు శాఖలు శాఖలు, కొమ్మలన్నీ కిందికి ఉన్నాయి, మూలం మాత్రం పైకి ఉంది. ఇక్కడ చిట్ట చివరి ఏమి సందేశం ఇస్తున్నారంటే భగవద్గీతలో, ఇది తెలుసుకో, ఈ కొమ్మలకి ఉన్నటువంటి ఆకులు వేదాలు. అంటే ప్రతి జన్మలోనూ వేదం నీకు కనపడుతోంది, కానీ దాన్ని నువ్వు పట్టించుకోవటంలా. జన్మలు ఎత్తుతూనే ఉన్నావు. ఆ వేదము యొక్క ఆకుల్ని, అంటే వేదములో చెప్పబడినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ ఈ మూలం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయి. లేకపోతే ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ కింద బతుకుతూనే ఉంటావు. అందుకని ఆ హెచ్చరిక చేయటానికి భగవంతుడు వేదం అనేటువంటి ఆకుల్ని పెట్టాడు. ఇది తెలుసుకున్నవాడే అన్నీ తెలుసుకున్నవాడు. మరి ఆ చెట్టుని ఎలా చూడాలి? ప్రతీకాత్మకంగా నీకు లోకంలో ఇస్తున్నాను రావి చెట్టు. ఆ రావి చెట్టుని చూసిన వెంటనే నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాన్ని స్మరించుకుంటూ, ఆ రావి చెట్టే అశ్వత్థ వృక్షము, భగవానుడి యొక్క వృక్షము, భగవద్గీతలో చెప్పినటువంటి వృక్షము అని తలుచుకుంటూ, దీని వేరు పైన ఉంది. మామూలు మన చెట్టుకి కిందే కనిపించచ్చుగాక, కానీ స్వామి చెప్పిన వేరు పైన ఉంది అని ప్రతీకాత్మకంగా భావించుకుంటూ ఆ రావి చెట్టుకి పూజలు చేసుకుంటూ, అశ్వత్థ రేపు అనేది లేకుండా ఉండాలంటే మరుసటి జన్మ అనేది లేకుండా మనం చేసుకోవాలి ఈ అశ్వత్థ వృక్షాన్ని చూసి అని ఇందులో ఉన్నటువంటి సందేశం.